సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ యాన్యువల్ ప్రెస్ కాన్ఫరెన్స్కి చేసిన పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా 2024 సంవత్సరం పోలీస్ శాఖకి ఎన్నో సవాళ్లను విసిరింది. ముఖ్యంగా 2024 సంవత్సరంలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, తర్వాత ఎన్నికల తదనంతరం వచ్చిన పరిణామాలు కావచ్చు, తర్వాత విజయవాడ నగర వరదలు కావచ్చు, తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ లైక్ మనకు విజన్ 2047 డాక్యుమెంట్ సమావేశం కావచ్చు, లేదంటే దసరా ఉత్సవాలు కావచ్చు, భవానీ దీక్షలు కావచ్చు, ఇలాగా పలు కార్యక్రమాల్లో పోలీస్ శాఖ తలమునకలై ప్రజలకి సేవలు అందించట్లో నిష్పక్షపాతంగా నిర్భయంగా సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంగా పోలీస్ శాఖ 2024 సంవత్సరం ఎన్నో విజయాలు సాధించడం, అదేవిధంగా డిపార్ట్మెంట్ పరంగా ఎంతో ఉన్నతికి చేరుకోవడం చాలా సంతోషం. నేను వచ్చి కూడా దాదాపు 5 నెలలు అయింది. 5 నెలల్లో చాలా సంస్కరణలు పోలీస్ శాఖలు తీసుకొచ్చాం. పోలీసింగ్ అనేది ఎలా ఉంటే ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తారో అన్న దాని మీద నిరంతరం డీసీపీస్, అడిషనల్ డీసీపీస్, అదేవిధంగా ఏసీపీస్ అందరం కూడా బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కొన్ని విజయాలు సాధించాం, ఇంకా చాలా విజయాలు సాధించాల్సి ఉంది. సో దాని గురించే నేను ఒక స్మాల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను. అందులో కొంత పోలీస్ శాఖ చేసిన ఇన్నోవేషన్స్ మీకు ముందు కొన్ని చూపిస్తాను, తర్వాత క్రైమ్ స్టాటిస్టిక్స్ కొన్ని చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ బాబు. ఏ ఏ సందర్భాల్లో ముఖ్యంగా ఏ ఏ కార్యక్రమాల్లో పోలీస్ శాఖ ఇంప్రూవ్ అయింది, అదేవిధంగా ఇన్నోవేట్ అయింది అనేది చూపించడానికి ఒక చిన్న స్లైడ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము 2024 సంవత్సరానికి చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోగలిగాం. ముఖ్యంగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు, మీరు చూడవచ్చు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ అంత మునుపు అంత ఉపయుక్తకరంగా ఉండేది కాదు. ఈరోజు ప్రతి యాక్టివిటీ పోలీస్ శాఖలో జరుగుతున్న ప్రతి యాక్టివిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మేము టేకప్ చేస్తున్నాం. వెదర్ ఇట్ బి డ్రోన్స్ కావచ్చు, లేదంటే కెమెరాస్ కావచ్చు, అలా మీకు చెప్తాను నేను. సో ప్రతిది కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సమీక్ష అనేది ప్రతిది కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనము చాలా బెల్ హెల్లర్స్ తీసుకున్నాము, అదేవిధంగా చాలా రోప్స్ తీసుకున్నాము, తర్వాత చాలా ప్లేసెస్లో టెక్నాలజీ పరంగా డ్రోన్స్ తీసుకున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంథన్ చేయడంలో 2024 ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ గుర్తుండేటట్టు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం స్ట్రెంథన్ చేసుకోగలిగాం. తర్వాత టెక్నాలజీని మీకు గట్టిగా ఉపయోగించాం. ఎలా ఉపయోగించాం అనేది కొన్ని వీడియోస్ ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ టూల్స్ని ఏ విధంగా ఉపయోగించాం అనేది మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత హ్యాండ్లింగ్ ఆఫ్ డిజాస్టర్స్, విజయవాడ డిజాస్టర్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేశాం, క్లౌడ్ పెట్రోల్స్ని ఏ విధంగా మనము పోలీస్ శాఖలో చొప్పించాం, సైబర్ సేఫ్టీ ఇనిషియేటివ్స్ ఎలా తీసుకున్నాం, అదేవిధంగా ఈ పహారా, ఇవన్నీ కూడా కొంత స్మాల్ వీడియోస్ తయారు చేశాము. ఎందుకంటే అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న వీడియోలు తయారు చేయడం జరిగింది.